పాదము బలితలమోపిన పాదము కలకద గగనము తన్నిన పాదము కలకద గగనము తన్నిన పాదము కలరిపుగాచిన పాదము బ్రహ్మ కడిగిన పాదము పరమయోగులకు పరి విధముల పరము సగడిని పాదము తిరువేంకటగిరి తిరమని చూపిన పరమ పదముని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే పాదము गोविन्दाश्रित गोकुल बृन्द पावन जय जय परमानन्द गोविन्दाश्रित गोकुल बृन्द पावन जय जय परमानन्द హరినామమే కడు ఆనందకరము మరుగవో 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 మనస హరినామమే కడు ఆనందకరము మరుగవో 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 మనస హరినామమే కడు ఆనందకరము రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరసాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరసాయ శ్రీరంగనాథ రంగనాథ శ్రీరంగనాథ రంగనాథ శ్రీరంగనాథ రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు రామ్ రామ్ సీతారాం రామ్ రామ్ సీతారాం రామ్ రామ్ సీతారాం రామ్ రామ్ సీతారాం పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగి నానా విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు వేదములోను తెంపగా వేడుకలు దైవారగా ఆదరించి దాసుల మోహన నారసింహుడు మోహన నారసింహుడు మోహన నారసింహుడు చక్కని
నివాసం మమకారం మా ముంగిలిలో మధుమాసం మా ఇల్లే చంద్ర నివాసం మంచితన పురాణివాసం మమకారం మా ముంగిలిలో మధుమాసం కన్నవారి దీవెనలే అత్తవారి ఆదరణై నూరేళ్ల వరమైన ప్రేమాలయం ఎన్నెన్నో జన్మల పూజాఫలం మా ఇల్లే చంద్ర నివాసం మంచితన పురాణివాసం మమకారం మా ముంగిలిలో మధుమాసం సున్నితంగా సొగసరి సిగ విరివిచ్చింది సరసకొచ్చింది వరస కలపగా సామిరంగా గడసరి మగసిరి నచ్చింది చెలియ వచ్చింది చెలిమి తెలుపగా కళ్యాణ స్వరముల సాక్షిగా కళ్యాణి కుసకుసలాడగా పులుకే పడక కలిగిన అలజడి చెలి ఒడి నడగదా అందాల శ్రీమతి గారు ఆపకండి నా జోరు కౌగిట్లు సేవలెవరు చేస్తారు అయ్యయ్యో ఆయన గారు ఓయ్. ఎంత మంచివారు మీరు ఆయ్. ఏకాంతం చూసి వింతలు చేస్తారు ఛా. అమ్మ దొంగ పెనిమిటి పదవిని ఇచ్చాక కలిసి వచ్చాక విడిచిపోనుగా నమ్మకంగా మనువున ముడిపడి ఎంచక్క బిగిసిపోయాగా తగువు పెంచక పెద్దాళ్ళ ముచ్చట్లు తీర్చగా ఈ గిల్లి కజ్జాల వేడుక వెనకే పడకే నలుగురి ఎదురుగా నలుసుగా చూడక మా ఇల్లే చంద్ర నివాసం మంచితన పురాణివాసం మమకారం మా ముంగిలిలో మధుమాసం మా ఇల్లే చంద్ర నివాసం మంచితన పురాణివాసం మమకారం మా ముంగిలిలో మధుమాసం కన్నవారి దీవెనలే అత్తవారి ఆదరణై నూరేళ్ల వరమైన ప్రేమాలయం ఎన్నెన్నో జన్మల పూజాఫలం మా ఇల్లే చంద్ర నివాసం మంచితన పురాణివాసం మమకారం మా ముంగిలిలో మధుమాసం పుట్టింటి తులసిగా అత్తింటికొచ్చాను ఈ ఇంటి తులసికి కోడలై ఉన్నాను ఈ గడప కుంకుమే నా పాట పల్లవి పాకిలి ముగ్గులే పాటలో చరణాలు మా ఇల్లే మాకు బంగారు మేడ వెలలేని మా కలిమి అనుబంధమే అంద సందాల చందమామరావే వచ్చి ప్రేమ బంధాల ఇల్లు చూసిపోవే నీలి నీలాల మేఘమాల రావే పొంగిపోయే రాగాల జల్లు చూసిపోవే మనకిది ఒక ఇల్లే కాదురా సరిగమ పద పాఠశాలరా అణువణువును మీటి చూడరా అనుభూతి ధ్వనిస్తుందిరా
కుత 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 అన్నముడికిన గణ 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 అంట్లు తోమిన జల 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 నీళ్లు పట్టిన ఆనందం గాన భజాన అందా సందాల చందమామ రావే వచ్చి ప్రేమ బంధాల ఇల్లు చూసిపోవే నీలి నీలాల మేఘమాల రావే పొంగిపోయే రాగాల జల్లు చూసిపోవే వాకిట్లో నిలిచామంటే ఇంద్రధనుసు వర్ణాలం నట్టింట్లో కలిశామంటే నవ్వులతో వైభోగం సకుటుంబ సపరివార సమేతంగా మనముంటే చీకు చింత ఉండదులేమ్మా ఆటుపోటులెన్నున్నా అటుకులు తాళింపు చేసిన అరుగులపై అందరూ కలిసి సరదాగా అవి తింటుంటే పరులెరుగని పరవశమెంతో అందా సందాల చందమామ రావే వచ్చి ప్రేమ బంధాల ఇల్లు చూసిపోవే నీలి నీలాల మేఘమాల రావే పొంగిపోయే రాగాల జల్లు చూసిపోవే అట్లతదియ పండగ నాడు ఆడవాళ్ల సందళ్ళు ఆదివారం వచ్చిందంటే పిండి వంట పందాలు సంక్రాంతి పర్వం ముందు భోగి మంట అల్లర్లు తలస్నానం అంటే మాత్రం మరిది గారి పరుగుళ్ళు ఇరుకు ఇరుకు మనసున్నోళ్ళు ఎరుగరు ఈ సంతోషాలు కలిసి ఉంటే ఉన్న సుఖాలు తెలుసుకుంటే ఎన్ని శుభాలు అందా చందాల చందమామ రావే వచ్చి ప్రేమ బంధాల ఇల్లు చూసిపోవే నీలి నీలాల మేఘమాల రావే పొంగిపోయే రాగాల జల్లు చూసిపోవే మనకిది ఒక ఇల్లే కాదురా సరిగమ పద పాఠశాలరా అణువణువును మీటి చూడరా అనుభూతి ధ్వనిస్తుందిరా కుత 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 అన్నముడికిన గణ 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 అంట్లు తోమిన జల 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 నీళ్లు పట్టిన ఆనందం గాన భజాన అందా సందాల చందమామ రావే వచ్చి ప్రేమ బంధాల ఇల్లు చూసిపోవే నీలి నీలాల మేఘమాల రావే పొంగిపోయే రాగాల జల్లు చూసిపోవే ఒక వరమే కో
కోరెనుగా ఈ ఇంట్లో మనిషిగా మసలే అవకాశం అడిగెనుగా అలుపేరాని కేరింతలు తను మురిసి మరుపేలేని ఈ మమతలు రుచి తెలిసి మన రాగాలలో అనురాగాలలో తను కూడా మనలాగే మురిసి గుళ్ళో దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా ఈ ఇంట్లో మనిషిగా మసలే అవకాశం అడిగెనుగా ఇరుకైన ఇంటిలో కష్టాలకింక చోటు లేక చేరుకోవుగా కాంతులుండగా ప్రతివారి కంటిలో ఆ రంగు దాటి కంటి నీరు పొంగిరాదుగా సెలవులు లేని సంతోషం పలకలు నిమిషం ఎన్నెన్నో ఉన్నాయి లేనిదొకటే కల్మషం గుళ్ళో దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా ఈ ఇంట్లో మనిషిగా మసలే అవకాశం అడిగెనుగా అమ్మవాకిలి నాన్నే మొలోగిలి ఈ చిన్ని పాప చంటి నవ్వు ఇంటి జాబిలి అన్న గోపురం వదినమ్మ గుమ్మమై ఇక తమ్ముడేము కోట గోడలాంటి కావలి మనసే ఉన్నా మా ఇల్లు మమకారాల దోసిళ్ళు లేవంట ఏ తిథులు లోకాలే అతిథులు గుళ్ళో దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా ఈ ఇంట్లో మనిషిగా మసలే అవకాశం అడిగెనుగా వెంకటేశా శ్రీనివాసా శేషశైలవాసా మాధవా కేశవా మధుసూదనా మాధవా కేశవా మధుసూదనా నందనందనా నరహరి నారాయణ పరమాత్మ పరంధామ పరమానంద అచ్యుత అనంత గోవింద అచ్యుత అనంత గోవింద వేయి నామాల వాడవే
కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా, కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా, కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా. సర్వేశ్వర పరమేశ్వర శాంతాకారా శంఖ చక్రధరా సప్తశైలేశ్వరా. సుప్రభాత సేవలో సూర్యుడవయ్యా, సూర్యుడవయ్యా, అజ్ఞానపు చీకటులను అణచెదవయ్యా. మాధవ కేశవ అభిషేక సేవలో మురిసేవయ్యా, మురిసేవయ్యా, ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా. శ్రీకర శ్రీధర కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా, కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా. పద్మనాభ హృషికేశ, పద్మనాభ హృషికేశ పన్నగ శయన, పరశురామ బలరామ రఘుకుల రామ, పురుషోత్తమ పుణ్య పురుష పుండరీకాక్ష, వామన వాసుదేవ వాంఛిత వరద. వేయి నామాల వాడ వెంకటేశుడా, మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా. నిజ పాద దర్శనమున నిలిచేవయ్యా, నిలిచేవయ్యా, నీ పాదాలే దిక్కు అని చాటెదవయ్యా. అచ్యుత అవ్యయ నేత్ర దర్శనాన్ని మాకు ఇచ్చేవయ్యా, ఇచ్చేవయ్యా, మంచి మార్గమున మమ్ము నడిపేవయ్యా. మురహర నగధర కోటి కోటి దండాలయ్యా. కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా, కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా. వేయి నామాల వాడ వెంకటేశుడా, మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా. కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా, కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి, దేవదేవుని సత్యదేవు పాడండి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున శ్రీరమా సహితుడై చిన్మయానందుడై
సర్వమయానందుడై సర్వచేతన శక్తి సత్యదేవుని మూర్తి ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. త్రేతాయుగము నాడు సీతా సతిని గూడి ఈశ్వరు ప్రతిష్ఠించే రామేశ్వరములోన. కలియుగములో నేడు కన్నుల కరువు తీర శ్రీరాముడదే సత్యనారాయణుని గొల్సు. తాను రుద్రుడుగాక రుద్రు నర్చింపడు రుద్రో రుద్రమర్చయేత్ అన్నట్లు తను తాను తెలియక దైవము తెలియదనగా ఆదిదేవుడు భద్రా. సత్యదేవుని స్వర్ణ ప్రతిమనభిషేకింప 500 నదీ జలములను గుని వచ్చే. ఆంజనేయుడు కనక కలశముల తెచ్చే బంగారు పీఠమున పట్టు పుట్టము గప్పి. ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి తోరణాలును కూర్చి సామీరి కూర్చుండే ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. బ్రహ్మమానస సుతుడు బ్రహ్మమై చెలువంద్ర భద్రగిరినాథుడే భక్తి వ్రతమునరింప. పవనసూనుడు సర్వ సంవారములు గూర్ప నరులెగాది వ్రతము సేయగా. వానరులకును తగునని వరము నిశ్చయమని ధర్మమర్మములోకమున కెరుక పరచగా ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి దేవదేవుని సత్యదేవు పాడండి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక. వేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. కొత్త
పీట గొని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలె సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి దాహము తీరగ నీరిచ్చి పెరుగు నేయి తేనెల కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి కలుగు శ్రమ తొలగ కరుణ మది కలుగ త్రావనీయవలె దేవదేవునకు సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పంచామృతముల ఫలోదకముల మంచి గంధమున మించు జలముల స్నానముగా అభిషేకించవలే బట్టలు కొత్తవి కట్టబెట్టి జందెమ్మును భుజమ్మున వేల్చి గంధమలది కస్తూరిపై చల్లి ఆభరణములనలంకరించి వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయి నామాల కీర్తిల్చి వివిధ పుష్పముల పూజించి వినయముగా సేవించుకొనవలయు సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలతో కలిపి నేతితో మెదిపి ప్రసాదముగా నైవేద్యమీయవలే గోధూమము ఇంద్రియ సంబంధం కోరికలీరికలెత్తెడి బంధం నేయి అనమాయ పాలు సద్గుణము కోరికల నెల్ల మాయతో మెదిపి తీరుగా సత్వగుణమున కలిపి దేవదేవుడా వ్రతాన్ని చేసుకుంటూ ఉండగా అదే నదిలో వ్యాపారం కోసమై సాధువు ఒక పేరు గల వైశ్యుడు విశేష ధనరాశులతో పడవ నింపుకొని వ్యాపారం కోసం వెళుతూ ఉన్నాడు. ఎప్పుడైతే రాజుగారి నదీ తీరులో కూర్చొని ఏదో పూజ చేస్తూ కనబడ్డాడో రాజుగారి మీద గల భయభక్తి గౌరవాలతో పడవను ఒడ్డుకు పట్టించాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారు చేస్తున్న పూజనంతా చూడసాగాడు. పూజ అంతా అయిన తర్వాత రాజుగారిని ప్రశ్నించాడు, ఓ రాజా, మేమంటే సామాన్యులు, మాకు అనేక రకాల కోరికలు ఉంటాయి, కామితార్థాలు ఉంటాయి. ఆ కోరికలు నెరవేరడం కోసం రకరకాల పూజలు పురస్కారాలు చేస్తుంటాం. మీరు రాజుగారి ఉండి ఏ కోరికతో మీరు పూజ చేస్తున్నారో తెలుపగలరు అని చెప్పి రాజుగారిని ప్రశ్నించాడు. వెంటనే రాజుగారు చెప్పాడు, అయ్యా, అపుత్రస్య గతిన్నాస్తి, నాకు పుత్ర సంతానం అన్నది లేదు. నేను పుత్ర సంతానాన్ని పొందడం కోసం నేను ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతమనే వ్రతాన్ని నేను ఆచరిస్తున్నాను అని చెప్పాడు. వెంటనే వైశ్యుడు కూడా రాజుగారితో, ఓ రాజావారు, మీరు పుత్ర సంతానం కోసం సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేస్తున్నారన్నారు, చాలా బాగుంది.
ఉంది, నాకు అసలు సంతానమే లేదు. ఎన్నో సంవత్సరాలుగా నేను సంతానం కోసం ఎంత పరితపిస్తున్నా నాకు సంతానం కలగడం లేదు. కాబట్టి నాకు కూడా ఈ పూజా వృత్తాంతం అంతా తెలియజేస్తే నేను కూడా ఈ భగవంతుడిని నమ్ముకొని సంతానాన్ని పొందుతానని చెప్పి ఆ పూజా వృత్తాంతం అంతా తెలుసుకున్నాడు. అక్కడే తీర్థ ప్రసాదాలు తీసుకున్నాడు, భగవంతుడికి నమస్కారం చేసుకున్నాడు. మరలా వ్యాపారం కోసం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వాడు కొంతకాలం పాటు బాగా వ్యాపారం చేసుకున్న తర్వాత నగరాభిముఖుడే ఇంటికి వెళ్ళి తన భార్య అయిన లీలావతికి సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతమహత్యాన్నంతా తెలియజేయడమే కాకుండా రాజుగారు లాంటి వాడు సంతానం కోసం సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేసుకుంటున్నాడు. మనకు కూడా సంతానం అంటే చాలా అపేక్ష ఉన్నది కాబట్టి ఆ స్వామివారిని నమ్ముకుంటే సంతానం కలుగుతుందని చెప్పి రాజుగారు చెప్పారు. కాబట్టి మనం కూడా స్వామివారిని నమ్ముకుందామని చెప్పి భార్యకి తెలియజేసి భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవుడి దగ్గర నుంచొని మొక్కుకున్నారు. ఓ సత్యనారాయణ స్వామి, మాకు గనక సంతానం కలిగితే మేము కూడా నీ సత్యవ్రతం అనే వ్రతాన్ని మేము ఆచరిస్తాము అని మొక్కుకున్నారు. ఎప్పుడైతే వారు ఆ రకంగా మొక్కుకున్నారో సత్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల వైశ్యుని భార్య అయిన లీలావతి గర్భవతి అయినది. 9 మాసాలు మోసింది. 10వ మాసం ఒక 12 కుమార్తె కన్నది. ఆ అమ్మాయి శుక్లపక్షి జనులే దినదిన ప్రవర్తమానం అవుతూ ఉంది. అంత చక్కటి అమ్మాయికి వాళ్ళు కళావతి అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఎప్పుడైతే పిల్ల పెద్దదవుతూ ఉందో భార్య భర్తను ప్రశ్నించింది, ఏమండి మనకి కనుక సంతానం కలిగితే మీరు నేను కూడా ఏదో స్వామివారికి వ్రతం చేస్తాం, పూజ చేస్తామని మొక్కుకున్నాము. ఆ భగవంతుడి దేవుల మనకి సంతానం కలిగిందే గాని మన వచ్చి వ్యాపారం కోసమే వెళ్ళిపోయాడు. కొంతకాలం పాటు బాగా వ్యాపారాలకు పెళ్లి చేసేవాడు కాబట్టి వైశ్యుడు కూడా అతని కుమారులో కూడా కాంచనం అనే నగరానికి వెళ్ళి అమ్మాయికి అన్ని విధాలుగా అతనికి ఒక అబ్బాయిని తీసుకునేదాకా ఆ అబ్బాయి నుంచి మహావైభవంగా పెళ్లి చేశాడు. వివాహ కాలంలో ఉండి సత్యనారాయణ స్వాహ నమస్కారం చేయండి. సత్యనారాయణ స్వామి అరటి పళ్ళు అంటే కూడా ఇవి కూడా అక్కడ పెట్టి మహానివేదనం పెట్టినప్పుడు కళ్ళు మూసుకొని నమస్కారం చేసుకోవాలి. మధ్య మధ్య పానీయం సమర్పయామి అనుకోండి. ఆయన కలశం మీద నీళ్లు చల్లండి లోపల. మధ్య మధ్య శ్రీగిరీశాయ దేవాయ బలినాథాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే భక్తాయ మంగళం. వాయుష్మాయ మంగళం కపివర్యాయ ఆంజనేయాయ మంగళం. వేదవ్యో గౌరవోదరేభ్యః సర్వేభ్యో సర్వేభ్యో నమస్తేభ్యః శాంతనతనిరతో వాక్పదం మంగళాని భవంతు. విశ్వశ్రేయస్తో నిత్యమంగళాని భవంతు. నమస్కారం చేయండి. కడగండి శ్రీమద్రమారమణ గోవిందో గోవింద. చేతిలో మంత్రపుష్పం ఆయన శ్రద్ధగా మంత్రపుష్పాన్ని అందరూ వింటూ ఉండండి. ఆయన చేతిలో పువ్వులు పట్టుకొని ధ్యానం చేసుకోండి. ఓం నమో నారాయణాయ నమస్కారం చేయండి. నాయన ఇక్కడ నుంచి దూరంగా అక్కడి నుంచి కడగద్దు కూడా అందరూ కూడా ఓం నమో నారాయణాయ మంత్రపుష్పం వినండి. నాయన తెల్లవారుజాము నుంచి పూజలు చేస్తున్నారు. 4 గంటల నుంచి ఇంకా మంత్రపుష్పం వినండి. ఓం నమో రాజాది రాజాయ ప్రసన్న సాయినే నమోయం వైష్ణునాయ బ్రహ్మహే సమే కామాన్ కామకామాయ మఖ్యం సత్యం. ఓం తత్పురో నమః. శాంతాకారం భుజగశైలం పద్మనాభం సురేశం విశ్వాదాయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంతగడాక్షర బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైగండి. యాని కాని చ 3 సార్లు తిరగండి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని పరస్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాప సంభవాత్ రాజమ అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష సత్యదేవాందు. మీ ఇద్దరు మీ సైడ్ నాయన శాస్త్రం చేయండి. నాయన మీ ఇద్దరు మిగతా వాళ్ళందరూ వచ్చి తలకాయ వచ్చి నమస్కారం చేస్తూ అందరూ ఒకటేసారి చెప్పాలి. ఉరస శిరస నమోష్టాంగ పూజ్యతే. రమాసమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి నమః. వాస్తుపురుష దేవతాభ్యో నమః. పాదారవిందయో సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి. రామం విజయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి వాద్యం ఘోషయామి ఆందోళికమారోహయామి అశ్వమారోహయామి గజమారోహయామి. సమస్త రాజోపచార శక్తియోపచార భక్త్యోపచార మంత్రోపచార వేదోపచార యంత్రోపచార దైవోపచార మానసోపచార షోడశోపచార. సహస్రపాదాక్షి శిరోరుబాహువే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఆకాశాత్ పతినాయ ఓం నమో నారాయణాయ 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 ఓం నమో నారాయణాయ. ప్రార్థనాపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. 2 చేతులు జోడించి భగవంతుడిని అడగండి. నాయన ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యంచ దేహి మే పుత్రాన్ పౌత్రాన్. మా ధర్మబద్ధమైన కోరిక తీర్చమని భగవంతుడిని వేడుకొని ఆ చేతులు లోపలికి వెళ్ళిపోండి. నాయన సత్యనారాయణ స్వామి దేవత అద్యో నమః. నమస్కారం చేసుకోండి. ఓం అనయ
దేవతాభ్యో నమః గణపతి పూజాం ఓం నమో దీన్ని ముట్టుకోండి. సౌమంగళ్యమస్తు. తాము మూడిట్లో 3 చిల్లర బిళ్ళలు వేయండి. దక్షిణాయన పుష్పాన్ని పాంతు బహుదయమస్తు. ఓం నమో దేవతాభ్యో నమః. చేతులు అక్షంతలు తీసుకోండి. భార్యాభర్తలు ఇద్దరు ఇచ్చారు. ఓం నమో నారాయణ. ఎత్తిపోయారు, పైకెత్తాలి. ఆ గ్లాసు అంతే సన్నగా పోయండి. మనస్సమాధి తాం ప్రసన్నపవన్న శాంతిరస్తు. పుష్టిమ్మ మీ ఆయన ఎడందుకు ముట్టుకోండమ్మా. శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు ఆయుష్యమస్తు సర్వశోభనమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో ఈశాన్యం బహిర్దేశే కృష్ణేశనమస్తు. యత్పాపం తత్ప్రతిమస్తు. శుక్రాంగార కుటుంబాయ. ఇద్దరు చెప్పండి. సాకుటుంబాయ శుద్ధి వృద్ధి కర్మణే మహాజన నమస్కృణ్యాయ ఆశీర్వచనం ఆపేక్షమాణాయ ఆయుష్మతే స్వస్తి భవంతో బ్రువంతు. తీసి మీ భార్య కళ్ళకద్దించండి. ఓం నమో పుణ్యావచన దేవత. ఒక గ్లాసులో నీళ్ళు ఒక గ్లాసులో కలుపుకోండి. ఓం నమో దేవతాభ్యో నమః. రెండింటి సమానంగా ముందు గ్లాసులో సన్నగా నీళ్లు పోస్తూ ఉండండి. ఆయన సన్నగా పోయాలి. మమ గోత్రాభివృద్ధి రస్తు అని పోయండి. నాయన మీ గోత్రం ఏంటి? మూలకుల గోత్రాభివృద్ధి రస్తు అని పోయండి. తర్వాత మీ ఇంటి పేరు ఏమిటండి? దియ్యల వంశాభివృద్ధి రస్తు అని పోయండి. నాయన శాంతి రస్తు. నేను చెప్పేది మనసులో అనుకుంటుండండి. శాంతి రస్తు. మీ ఆయన భుజం ముట్టుకో. అగ్నిం దూరం మహే హోతారం విశ్వవేద సోమస్య కృతం వైశ్వరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్. ఓం నమో అగ్నిదేవతాయ నమః. దక్షిణం నుంచి ఉత్తరానికి ఇట్ట వేయినైనా అటు దక్షిణం నుంచి తీసుకొచ్చి మధ్యలో వేసేనైనా అగ్నిదేవతాభ్యో నమః. చాలా నమస్కారం చేసుకోండి. అగ్ని ప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తోస్తు. ఓం నమో దేవత. రెండు పుల్లలు ఇచ్చేయనైనా నెయ్యిలో ముంచి లోపల పెడతారు. ఓం పెట్టారా? ఓం నమో అగ్నిదేవతాయ నమః. నమస్కారం చేసుకోండి. అగ్నిం దూతం మహే. బాబు అటు వైపు చూడు. కొంచెం ఆవిడ చూస్తుంది. నువ్వు కూడా చూడతాడు. ఓం నమో అగ్నిదేవతాయ నమః. నమస్కారం చేసుకోండి. ఆయన ఏకంద్వీ దాని కుడి చేతిలో తీసుకొని ఏమండి నైరుతి నుంచి ఈశాన్యానికి పోయండి. నైరుత్యాది ఈశాన్యాంతం సోమాయ. ఏమండి నైరుతి నుంచి ఈశాన్యం దాకా లైట్ గీతలాగా. ప్రజాపతయ నమః. ఓం నమో ఏకంద్వీ త్రీణి చత్వారి. మధ్య నమస్కారం చేసుకోండి. దాన్ని పెద్దదాన్ని తీసుకొచ్చి ఉత్తరం వైపు పెట్టండి. ఉత్తరం వైపు అంటూ చేయాలి. ఎప్పుడైతే మేము మంత్రం చెప్పి స్వాహ అంటామో ఆయనో నేను వేసేయాలి. కూర్చో. ఓం నమో గణానాన్త్వా గణపతి మహామహే కవిం కవీనా హోమిత్రమస్తవం జయస్తమస్తవం జయస్తరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనస్మృణమన్నోదశిరసాదనకు స్వాహ. ఓం మహాగణాధిపతే ఓం నమో గణానాన్త్వా గణపతి మహామహే కవిం కవీనా హోమిత్రమస్తవం జయస్తరా. ఓం మహాగణాధిపతే ఓం నమో గణానాన్త్వా గణపతి మహామహే కవిం కవీనా హోమిత్రమస్తవం జయస్తరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనస్మృణమన్నోదశిరసాదనకు స్వాహ. ఓం మహాగణాధిపతే ఓం నమో గణానాన్త్వా గణపతి మహామహే కవిం కవీనా హోమిత్రమస్తవం జయస్తరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనస్మృణమన్నోదశిరసాదనకు స్వాహ. ఓం మహాగణాధిపతే ఓం మహాగణాధిపతే ఓం నమో గణానాన్త్వా గణపతి మహామహే కవిం కవీనా హోమిత్రమస్తవం జయస్తరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనస్మృణమన్నోదశిరసాదనకు జయస్తరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనస్మృణమన్నోదశిరసాదనకు స్వాహ. ఓం మహాగణాధిపతే గణపతి మహామహే కవిం కవీనా హోమిత్రమస్తవం జయస్తరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనస్మృణమన్నోదశిరసాదనకు స్వాహ. గణపతి మహామహే కవిం కవీనా హోమిత్రమస్తవం జయస్తరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనస్మృణమన్నోదశిరసాదనకు స్వాహ. మహాగణాధిపతి ఓం నమో గణానాన్త్వా గణపతి మహామహే కవిం కవీనా హోమిత్రమస్తవం గణపతి మహామహే కవిం కవీనా హోమిత్రమస్తవం జయస్తరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనస్మృణమన్నోదశిరసాదనకు స్వాహ. ఆనస్మృణమన్నోదశిరసాదనకు స్వాహ. మహాగణాధిపతే ఓం బ్రహ్మణస్పద ఆనస్మృణమన్నోదశిరసాదనకు స్వాహ. మహాగణాధిపతే ఓం నమో గణానాన్త్వా గణపతి మహామహే కవిం కవీనా హోమిత్రమస్తవం జయస్తరాజం బ్రహ్మణాం గణపతయే నమః ప్రథమపతయే నమస్యాస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశినే శివదుతాయ శ్రీవర్ధమూర్తయే నమో నమః స్వాహా. నమో గణపతయే నమః ప్రథమపతయే నమస్యాస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశినే శివదుతాయ శ్రీవర్ధమూర్తయే నమో నమః స్వాహా. తన్నో దంది ప్రచోదయా స్వాహా. ఓం నమో ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంది ప్రచోదయాత్. విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంది ప్రచోదయాత్. విఘ్నేశాచ్యుత గోవింద అనంత కృష్ణ విష్ణు
ऋषिकेश वासुदेव नमोस्तुते कांड द्वयोपाध्याय धर्म ब्रह्म स्वरूपिणे स्वर्गापवर्ग रूपाय यज्ञेशाय नमो नमः जपनि नमो गार्हपत्याय नमो गार्हपत्याय नमः दक्षिणाग्रहे नमः आवहनीयाय महावेद्यै नमो नमः यज्ञेशाच्युत केशव कृष्ण विष्णु ऋषिकेश वासुदेव नमोस्तुते అనాలి చక్కగా తలపై నుంచి తీయండి సార్ దాన్ని తలపై నుంచి అమౌంట్ తీయండి ఓకే సప్తహోత్రాయ ఇదం నమః అంతే దేవతాభ్యో నమః నమస్కారం చేయండి ఉసోద్గారం జుహోమి ఉసోద్గారం నమస్కారం చేసుకోండి ఉసోద్గారం తీసి మెడలో వేసుకోండి నాయన కొంచెం శ్రద్ధగా ఓం నమ శివాయ తల్లి ఓం నమో సంజమే మయచ్చవే ప్రియ చేయి చేయి గట్టి పట్టుకోవాలి ఓం నమో సంజమే మయచ్చవే బయటపడుతుంది నెయ్యంతా సంజమే మయచ్చవే ప్రియంచమే కామచ్చమే కామచ్చమే సోమరసచ్చమే మచ్చమే ప్రియచ్చమే విసచ్చమే సచ్చమే భగచ్చమే యంతాయమే వస్తాయమే క్షైమంచమే ధృతించమే విశ్వంచమే మహచ్చమే సంవిచ్చమే జ్ఞానంచమే సోచ్చమే ప్రసోచ్చమే శీలంచమే లయంచమే ప్రపంచమే యజ్ఞ అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం సంక్రాంతే ప్రతిదినం సుఖశాంతే ప్రతిక్షణం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం కనులు వేరు చూపులు ఒకటే తలలు వేరు తలపులు ఒకటే పంచుకున్న ప్రాణం ఒకటే ఎదలు వేరు స్పందన ఒకటే పెదవిలోని ప్రార్థన ఒకటే ఒకరికన్నా ఇష్టం ఒకరే కంగారై ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగి లాలీ లాలీ జోలా
బిడ్డతల్లో ఇంకా రాలే కబురుతల్లో గగనం నుంచి వచ్చే నీరుడు చెబుతై నిండి సన్నాసులు రారా వరదా త్వరగా రారా ఇప్పుడే రారా రారా గోవింద గోపాల ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా ఎంతో ఆనందం ఎంతో ఆనందం ఆనందం ఎంతో ఆనందం ఎంతో ఆనందం అమ్మాయల్లే పుట్టడం అన్నది చాలా ఆనందం అందంగానే ఎదగడం అన్నది ఇంకా ఆనందం అందాలన్నీ అమ్మాయైతే చాలా ఆనందం ఆ అమ్మాయే నా సొంతం అయితే ఇంకా ఆనందం ఆశలు తీర్చే అతగాడొస్తే అతగాడే నా జతగాడైతే చిన్న ఆనందం కాదు అది చిన్మయానందం చిట్టి ఆనందం కాదు అది సృష్టి ఆనందం కాస్త ఆనందం కాదు అది శాశ్వత ఆనందం ఎంతో ఆనందం ఎంతో ఆనందం ఆనందం ఒకసారైనా నువ్వు కనబడితే నయనానందం ఒక మాటైనా పలికావంటే శ్రవణానందం ఒక అడుగైనా నాతో వేస్తే అమితానందం ఒక లేఖైనా నాకే రాస్తే అఖిలానందం లేఖలు అన్నీ శుభలేఖలైతే అడుగులు అన్నీ ఏడడుగులైతే చిన్న ఆనందం కాదు అది చిన్మయానందం చిట్టి ఆనందం కాదు అది సృష్టి ఆనందం పై పై ఆనందం కాదు అది పవిత్ర ఆనందం సిగలో పూలే పిలుపందిస్తే పుష్పానందం గదిలో పొగలే గంతులు వేస్తే ధూపానందం పెదవులు కలిసి ముద్దైపోతే శబ్దానందం నిదరే కాని నిదరే పోతే శయనానందం ఒకరికి ఒకరే గురువైపోతే బడిలోనే ఒకటైపోతే చిన్న ఆనందం కాదు అది చిన్మయానందం చిట్టి ఆనందం కాదు అది సృష్టి ఆనందం అలౌకికానందం అది అద్వైతానందం ఎంతో ఆనందం ఎంతో ఆనందం ఆనందం అంతా ఆనందం అంతా ఆనందం
మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయి మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే ఇల్లే స్వర్గమాయే వెదజల్లే మూగ ప్రేమల్లోన మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయి ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే కలిగిన కలతలు కరిగిన వేళ కవితలు చెలరేగే మనుషుల మనసులు ఎదిగిన వేళ మమతలు విరబూసే ఊరువాడ ఉయ్యాలుగే హుషారంత మాదెల్లే నింగి నేల తాళాలేసి సరాగాలు మాకేలే తాతే మనవడాయే నానమ్మే మనువాడే వేళ 60 ఏళ్ల కుర్రవాడి ఆశకే పెళ్ళి మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయి మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే నిన్నెంతగా ప్రేమిస్తున్నానో చెప్పటానికి భాష లేదు. ఆశే తప్ప. నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం. నువ్వు లేని ఈ లోకం నాకు శూన్యం. అరగని అరుగులు అలికిన వేళ అతిథులకాహ్వానం తొలకరి వయసులు కలిసిన వేళ తరగని అభిమానం ఈడు జోడు ఆడే పాడే పదాలన్నీ మావెళ్ళే ఏకమైన మా గుండెల్లో శృతిలయ ప్రేమేలే వీరా రాఘవయ్య నీ పేరే నిలుపుకుంటామయ్యా ఇల్లు ఇల్లు ఏకమైన పండగి నాడే మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయి మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే ఇల్లే స్వర్గమాయే వెదజల్లే మూగ ప్రేమల్లోన మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే ఆ
తగలని చుక్క పెట్టనా బోసి నవ్వుల భాషతో నువ్వు పిచ్చి తల్లికి ఊసులు చెబుతూ పలకరిస్తావు గోపాల బాలుడమ్మా నా చందమామ పదే పదే చూసుకున్నా తనివి తీరదమ్మా ఏనోము ఫలమో పండి ఈ మోడు కొమ్మ ఈనాడు నిన్నే పొంది అయిందిరా అమ్మ ఇదే నాకు నేడు మరో కొత్త జన్మ ప్రసాదించినాడు ఈ చిన్ని బ్రహ్మ మూసి ఉంచిన లేత పిడికిలి ఏమి దాచెరా నిన్ను పంపుతూ దేవుడు ఇచ్చిన వరములన్నీ గుప్పిట ఉంచి అమ్మకిచ్చావు గోపాల బాలుడమ్మా నా చందమామ పదే పదే చూసుకున్నా తనివి తీరదమ్మా రారా కన్నా కడుపారా కన్నా నా చిటికెలు వింటూ